హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఈ ఇయర్లో అనేవి రాబోతున్నాయి కదా. అలాగే ఈ ఇయర్లో ఇప్పుడు ఈ మంత్లో వచ్చే చంద్రగ్రహణం గురించి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ మంత్ మార్చ్ 25వ తారీఖునైతే ఒక చంద్రగ్రహణం అనేది రాబోతుందండి. సో అది వచ్చేసి సోమవారం అయితే వస్తుంది. మన ఇండియాలో ఎలాంటి పరిణామాలు అనేవి ఉండవు. ఇది స్టార్టింగ్ టైం వచ్చేసి ఉదయం 10:24 నుండి 3 గంటల వరకు కూడా ఈ గ్రహణం యొక్క ఇది అనేది ఉంటుంది నిడివి. ఇది వచ్చేసి పూర్తిగా 4:36 అయితే ఉంటుందండి. సో ఆ టైంలో పర్టికులర్గా ఏమన్నా చేయొచ్చా లేదా, వెజిటేబుల్స్ కట్ చేయొచ్చా, ఇంట్లో పని చేసుకోవచ్చా, బయటికి వెళ్ళొచ్చా అనేది అవసరం లేదు. ఎందుకు అనంటే ఆ యొక్క కిరణాల యొక్క ప్రభావము మన వైపు అయితే ఉండదు. అండ్ మార్నింగ్ టైం అయినా కానీ మన భారతదేశంలో అయితే ఆ కిరణాల ప్రభావం అనేది ఇటు పడదు. కాబట్టి నిశ్చింతగా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళచ్చు, ఇంట్లో పనులు చేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కొంతమంది చెప్తున్నారు మన వైపు లేకపోయినా మనం హెడ్ బాత్ అనేది చేయాలంట కదా, నిజమా అనేసి. సో ఏమీ అవసరం లేదండి. జస్ట్ అనేది మీ ఇష్టం అన్నమాట. ఖచ్చితంగా చేయాలి, ఈ టైం పూర్తయ్యే టైంకి చేయాలి, లేకపోతే పట్టే టైంకి చేయాలి, అది ఏమీ లేదు. మన వైపు ఎప్పుడైతే ఉంది అని అంటామో అప్పుడు మాత్రమే మనం సిద్ధాంతుల్ని అలాగా అడిగి మనం చేసుకుంటూ ఉంటామే తప్ప, అదర్వైజ్ మన వైపు లేనప్పుడు హెడ్ బాత్ ఒక్కడే చేస్తే సరిపోయిద్దంట, ఏమీ చేయకుండా కూర్చుంటే సరిపోయిద్దంట, ఇదేమీ అవసరం లేదు. మనం ఎలా అయినా మనం రోజు ఎలా ఉంటామో అలానే ఉండొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మన వైపు ఉంది అన్నప్పుడు మాత్రమే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అదర్వైజ్ అయితే లేదు. ఇది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్లో అయితే ఐర్లాండ్, జపాన్, రష్యా, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్ అటు సైడ్ మాత్రమే, అదర్ కంట్రీస్లో అయితే ఉంది. వాళ్ళు నియమాలు అనేవి అక్కడ ఉన్న వాళ్ళు పాటించవచ్చు, కానీ మన వైపు అయితే అవసరం అనేది లేదు. టైం వచ్చేసి 10:24 10:24 నుంచి 3 గంటల వరకు అయితే ఉంటుంది. అటువైపు కంట్రీస్లో ఉండేవాళ్ళు మాత్రమే నియమాలు అనేవి పాటిస్తూ ఉంటారు. మనకి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి